నాది లాస్ట్ డిఎస్సి సార్. కోచింగ్కి వెళ్తాకి నాకు స్తోమత లేదు. సోషల్ వెల్ఫేర్ వారు అప్లై చేసినప్పుడు ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోమని చెప్పినప్పుడు పిఠాపురంలో చేస్తారండి కామర్స్ లెక్చరర్. ఆయన కూడా శామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళరా అన్నారండి. 10 రోజులు అయ్యేటప్పటికి నాకు ఒక అవగాహన వచ్చింది, నేను మంచి ఇన్స్టిట్యూట్కే వచ్చానని. ఉదయం స్టార్టింగ్ నుంచి నైట్ 11 గంటల వరకు కూడా అన్ని క్లాసులు కూడా సక్రమంగా జరిగేటట్టు చూసేవారు. ఒక 10th క్లాసు ఇంటర్కి ఎలాగైతే ప్రిపేర్ అవుతారు ఆ విధంగా మమ్మల్ని ఇక్కడ మోటివేట్ చేస్తూ ఉండేవారు. ఎగ్జామ్స్ కూడా చాలా కష్టంగా ఉండేవి. ఆన్సర్ రాసివ్వండి, తక్కువ మార్కులు వచ్చినా భయపడేవాడిని కాదు. ఎందుకంటే ఇంత కష్టంగా ఉంది కాబట్టి పేపర్ ఫైనల్ ఎగ్జామ్లో ఈజీగా గెయిన్ అవ్వగలని అనుకున్నాను. నాకు టీజీటీ, పీజీటీ, స్కూల్ అసిస్టెంట్ కూడా మూడింటికి సెలెక్ట్ అయ్యానండి. స్కూల్ అసిస్టెంట్లో నాకు జాబ్ వచ్చింది. ఈ ఇన్స్టిట్యూట్లోకి రావడం వల్ల నాకు ఇంత మేలు జరిగింది.